హాయ్ అండి. నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మీ కథల ప్రపంచానికి స్వాగతం. భిన్న ధృవాలు అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 3 వినేద్దామండి. రాసిన వారు మాధురెడ్డి సులోచన గారు. చదివి వినిపించేది పద్మిని. శాంతి వెళ్ళబోయేది ఆగి తల్లి దగ్గరికి వెళ్ళింది. మంచంలో చోటు చేసుకుని కూర్చుంది. విద్యాసాగర్ తొందరపడుతున్నాడమ్మా. మరి ఆలస్యం దేనికి? ప్రణతి కూడా ఇష్టపడిందిగా. పెద్దదానువు నువ్వు ఉండగా అవన్నీ పూర్వకాలపు పద్ధతులు, ఆచారాలు. నా ఎంఏ అయ్యే వరకు మరేం మాట్లాడొద్దు. ఇన్నాళ్ళు హోటల్లో, సినిమాలలో, ట్యాంక్ బండ మీద ఎక్కడో అంటే అక్కడ ఇంటర్వ్యూకు హాజరయ్యాను. ఎందుకు? మీ తృప్తి కోసం. ఇక ముందు నన్ను అలా పంపొద్దమ్మా. ఆఖరి మాట అనేటప్పుడు ఆమె కొంత వణికింది. పోనీ అమ్మా, నీకిష్టం లేనిది ఏదీ జరగదు. నాకో మాట వింటే సంతోషం, నిశ్చింత కలుగుతాయమ్మా. నీ మనసులో ఎవరైనా ఉన్నారా? అంది లేచిపోతూ ప్రశాంతి. కాంతమ్మ హృదయం పొంగిపోయింది. ప్రశాంతి ఇష్టానికి వ్యతిరేకంగా ఆ ఇంట్లో ఏదీ జరగదు. అందుకే ప్రణతి వివాహం చెయ్యాలని నిశ్చయించారు. ప్రతిరోజు బట్టలకని, సరుకులకని బజారు వెళ్తున్నారు. సాగర్ తనకు నచ్చిన సూట్లు కొన్నాడు. వేణు డబ్బులిస్తున్నాడు. ఆ ఖర్చు చూస్తుంటే వేణుకు మతిపోసాగింది. ఆ రోజు మధ్యాహ్నం సాగర్ వేణుకు ఫోన్ చేసి తన వద్దకు ఒకసారి రమ్మన్నాడు. వేణు వెళ్ళి నిస్పృహగా తిరిగి వచ్చాడు. ఏమిట్రా? కాంతమ్మ అడిగింది. ఏముందమ్మా, ఎవడో కెనడా నుండి వస్తూ రేడియోగ్రామ్ తెచ్చాడట. సాగర్కు నచ్చింది. ఎంత? 3000 ముభావంగా చెప్పి పైకి వెళ్ళిపోయాడు. కాంతమ్మ దగ్గర జమా ఖర్చులు లెక్కలు లేకపోయినా దానికింత దీనికింత అని కూడుకుంటే 25,000 అయ్యాయి. 50,000 క్యాష్ కావాలన్నాడట. పెళ్ళయ్యేసరికి ఎంత లేదన్నా మరో 25 వదిలేట్టుంది. ఒక పిల్లకు 1,00,000. అమ్మా, లాంఛనంగా కొన్ని పాత్రలు ఇవ్వాలిగా. నువ్వు శాంతి వెళ్ళండి, మీకు నచ్చినవి తీసుకోండి. 1,000 రూపాయలు బల్ల మీద పెట్టాడు వేణు. రఘుపతికి గుండె జబ్బు మూలాన జమా ఖర్చులన్నీ వేణు చూస్తున్నాడు. 1,000 ఏం చాలుతాయి అత్తయ్య? సునంద అడిగింది. వెండి పాత్రలు ఇవ్వరు? తలకేసి కొట్టుకోనా? పెద్దాడికి ఇచ్చినవి అలా మూలుగుతున్నాయి. వాటికి కాపలా కాయలేక చావు. కాంతమ్మ తన ఇష్టతను వెల్లడించింది. పదమ్మా శాంతి. నేనెందుకమ్మా? ప్రణవ్కు కొంటున్నారు. దాన్ని ఎన్నిక కావాలి. ఇదెక్కడి విడ్డూరమే? సారు కూడా పెళ్లి కూతురు ఇష్టమా? మా కాలంలో. అమ్మా, అసహనంగా అంది శాంతి. మీ కాలం కాదమ్మా. పోనీ ఓ మాట చెప్పు. నువ్వు వివాహానికి పూర్వం నాన్నగారిని చూసావా? ఇదెక్కడ సిగ్గులేని పిల్లమ్మా. ఆవిడ ఆ రోజుల్లో గుర్తుకు తెచ్చుకుంది. నువ్వు ఏమైనా అనుకో, ఇప్పుడు మీరంతా మా ఇష్ట ప్రకారమే వరుడిని వెతికినప్పుడు మాకిష్టమైన వస్తువులు కొంటే తప్పు లేదనుకుంటాను. ప్రణు చెల్లెల్ని కేక వేసింది. ఏమిటే? అమ్మ వెంట బజారుకు వెళ్ళి నీ సంసారానికి కావలసిన వస్తువులు కొని తెచ్చుకోవే. కాంతమ్మ కూతుళ్ళిద్దరినీ మార్చి మార్చి చూసింది. ప్రశాంతి నిర్మోహమాటస్తురాలు. ప్రణతి అలా కాదు. అది బజారుకు రానుంటుంది అనుకుంది. కానీ తల్లి ఆలోచనకు విరుద్ధంగా 5 నిమిషాల్లో తయారై వచ్చింది. తల్లి ముఖం అప్రసన్నంగా అయింది. ప్రశాంతి గ్రహించింది. సాయంత్రం బండెడు సామాన్లతో, వాడిన ముఖాలతో ఇల్లు చేరారు. 1,000 రూపాయల్లో ఎన్ని సామాన్లే? ప్రశాంతి గుండెల మీద చేయి వేసుకుంది. నీకు 1,000 రూపాయలకు ఇన్ని సామాన్లు ఏ తలకు మాసిన వాడిస్తాడే? 2,500 ఖర్చు అయింది. జంబులింగం కొట్లో ఖాతా రాయించాము. ఇన్ని ఎందుకు కొన్నట్టు? ఎన్ని ఉన్నాయేం? కయ్యమని లేచింది ప్రణతి. అన్నీ అవసరమైన వస్తువులే. కాకపోతే నా అభిరుచికి తగినట్టు సెట్లు తెచ్చుకున్నాను. అవునులే, వెండి సామాన్లు అడిగితే అంత ఖర్చు అయ్యేదిగా. కాంతం అంటుండగానే ఫోన్ మోగింది. సాగర్ నుంచి ఫోన్. తన తమ్మునికి ఇష్టం లేదు కానీ తల్లికి సరదా అట. వెండి కంచాలు, చెంబు, ఇతరత్ర చిన్న చిన్న సామాన్లు కావాలట. అది విన్న ప్రశాంతి మండిపడింది. ఎంత వంచన, ఎంత నటన! తన వారిని వదులుకోగల పెద్ద మనిషి. 2-3 రోజులు ప్రశాంతి అశాంతిగా గడిపింది. వేణు సునంద తయారై వెళ్తున్నారు. ఎక్కడికని అడక్క ముందే తెలిసిపోయింది. పనికుర్రాడు వివాహ ఆహ్వాన పత్రికలు వెండి పళ్ళెంలో పెట్టి కారులో పెట్టాడు. సునంద చేతిలో కుంకుమ ఉంది. నేను రానా అన్నయ్య? అమ్మ ఏమంటుందో? పర్వాలేదు పద, 5 నిమిషాల్లో తెవలాలి మరి. అలాగే వస్తాను పద. అయితే ఈరోజు వడగళ్లవాన పడుతుంది. అతను నవ్వుతూ వదిన మరదళ్ళు ఎక్కగానే కార్ స్టార్ట్ చేశాడు. అన్నయ్య, నేను మాట అడిగేదా?
నాకు తెలుసు శాంతి, సాగర్ గురించే కదా నువ్వు అడిగేది. అతనిలో ఆశాపరుడైన ఇంకో పురుషుడున్నాడని, ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తాడని అనుకోలేదమ్మా. ఇప్పుడైనా ముంచిపోయింది ఏమీ లేదు. వివాహం మాన్పించాలనుకుంటే ప్రణవ్ పూర్తిగా అతని ఇంపాలాకి దాసురాలయ్యింది. ఎంత ప్రమాదం తప్పిపోయిందన్నట్టు నిట్టూర్చిందామె. శుభలేఖలు ఇస్తూ వారిచ్చిన కాఫీయో టీయో తాగుతూ కొన్ని చోట్ల వద్దని వారిస్తూ వచ్చేశారు. సునంద, స్నేహితులను పిలవడానికి మీరు వెళ్ళండి, నాకు అవసరమైన పని ఉంది. మీరెలా వెళ్తారు? టాక్సీలో వెళ్తాను. ప్రశాంతి, జాగ్రత్తమ్మా, నీవు స్పీడ్గా నడుపుతావు, అతను హెచ్చరించి దిగిపోయాడు. విద్యాసాగర్లో స్నేహితులకి ఇచ్చారు. కారు నడుపుతున్న శాంతి సడన్ బ్రేక్తో ఆపింది. మనిషా కుక్కో కారు కింద పడిందని అనుకుంది సునంద. భయంతో కళ్ళు మూసుకుంది. వదినా, నేను చూడలేను, కళ్ళు తెరు. కారు కిందకు ఏం వచ్చింది? నా తలకాయ విసుక్కుంది. అడుగో ఆ ఎదురింట్లో చూడు. సునంద తాపీక కళ్ళు తెరిచి చూసింది. ఆమె ముఖం ప్రసన్నంగా మారిపోయింది. నువ్వెక్కడే ఉండు, 2 నిమిషాల్లో పిన్నికి శుభలేఖిచ్చొస్తాను. చిన్నపిల్లలా పరిగెత్తింది సునంద. స్టీరింగ్ వీల్ పట్టుకుని కూర్చుంది శాంతి. ఎంత వద్దనుకున్నా తల తిప్పకుండా ఉండలేకపోయింది. చిన్న ఇంటి ముందు పూల మొక్కలలో అతి శ్రద్ధగా గడ్డి పీకేస్తున్నాడు మన్మోహన్. పైజామా బనీను వేసుకున్నాడు. కండలు తిరిగిన శరీరంతో గమ్మత్తుగా కనిపించాడు. ఛీ, అంత మర్యాద లేని మనుషుల గురించి ఆలోచించడం బుద్ధి తక్కువ అనుకుంది. అతను నవ్వుతూ సునంద వీపుపై చిన్న దెబ్బ వేశాడు. ఆమె మరింత గారాలు పోతూ లోపలికి తుర్రుమంది. ఏం ఆడవారు నాయనా, తను ఫలానా అని చూపించే వరకు పిన్ని పేరైనా ఎత్తలేదు. అకస్మాత్తుగా ఇంత ప్రేమ పుట్టుక వచ్చింది. తనను తాను మైమర్చిపోయింది అనుకుంది. నమస్తే. ఉలికిపడి ఇటు తిరిగింది. షర్టు గుండీలు పెట్టుకుంటూ నిల్చున్నాడు మన్మోహన్. ప్రతి నమస్కారం చేసింది. పిలవడానికి వచ్చి కారులో కూర్చోవడం మర్యాదేనా? మీ చెల్లి కూర్చోమన్నది అని చెప్పాలనుకుంది. కానీ అతనికి సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం తనకేం? ఒకరు వచ్చి పిలిస్తే పిలుపు చాలదా? అలా ఒకరు రాక పోస్ట్లో పంపినా నాకు అభ్యంతరం లేదు. అభినందించడానికి వస్తాను. ఇలా కారులో కూర్చుంటే దారిన పోయేవారికి ప్రదర్శన వస్తువు అవుతారు. ఇక మా సునంద సంగతి మీరు గ్రహించి ఉండాలి. 5 నిమిషాలంటే గంటని వేసుకోండి. అరుణ, అమ్మ, అది ముగ్గురు ఒక చోట చేరితే మాటలు ఊరుతూనే ఉంటాయి అని డోరు తీశాడు. దిగక తప్పలేదు. ఆ ఇల్లు తమ మేడ వెనుక అవుట్ హౌస్లా ఉంది. రండి. లోపలికి దారి తీశాడు. ఈ మొక్కల మధ్య బాగుంది. అవును, ట్యాంక్ బండం మీ నివాసం. ఇంట్లో ఉక్కగా ఉంటుంది. అక్కడున్న కుర్చీ ఆమెకి చూపి వేప చెట్టు తిన్నె మీద తను కూర్చున్నాడు. ఆడంబరంగా లేకపోయినా శుభ్రంగా ఉంది. మీ చెల్లి వివాహం ఎప్పుడో? శుక్రవారము. నమ్మలేనట్టు చూసింది. ఈరోజు సోమవారం. ఇంకా వారం రోజులు కూడా లేదు. నిమ్మకు నీరెత్తినట్టున్నారే. ప్రణతి వివాహానికి ఇంకా 15 రోజులున్నా మేమందరం హడావిడిగా తిరుగుతున్నాము. పెళ్ళి అబ్బాయి ఇంటి దగ్గరా? లేదు, మా ఇంటి దగ్గరే. అతను నవ్వాడు. మీ సందేహం నాకు తెలుసు. ఆడంబరంగా ఏర్పాట్లు జరగడం లేదని కదూ? మీ స్థితి మాకు తెలుసు. జుట్టు కత్తిరించుకోవడం, జీన్స్ వేసుకోవడం, హిప్పీలను అనుకరించడం ప్రగతి మార్గం కాదు. సంసారాలు కూర్చే దురలవాట్లను నిర్మూలించడం, తన స్థితి ఎరిగి బ్రతకడం అతను చెప్పుకుపోతున్నాడు. ఆమె ముఖం ఎర్రబడింది. అది గమనించనే లేదు. క్లుప్తంగా మా సమక్షంలో ఆలయంలో వివాహం అవుతుంది. సాయంత్రం ఇక్కడ ముఖ్యమైన స్నేహితులకు, బంధువులకు టీ పార్టీ. టీ పార్టీ కూడా దేనికి? ఓహో, అర్థమైంది. కానుకలు కావాలి కదో. ఈసారి అతని ముఖం ఎర్రబడింది. ప్రశాంతికి సంతోషంగా ఉంది ఎదురు దెబ్బ తీశానని. ఎవరితో మాట్లాడినా మీ స్థితి ఏమిటో ఎరిగి మాట్లాడండి. మా ఇష్టం జుట్టు కత్తిరించుకుంటాం, నగ్నంగా నాట్యం చేస్తాం. విసురుగా లేచి కారులో కూలబడింది. బొయ్ బొయ్యమని హార్న్ మోగించింది. సునంద పరిగెత్తుకు వచ్చింది. వస్తాను పిన్ని. నీ మతిమరుపు చల్లగుండా. అమ్మాయి ఉందని చెప్పవేమిటే? నాకు కూర్చోవడానికి మీ ఇంట్లో ఏం ఉండని మీ సునంద భయం లేండి. జవాబిచ్చి కోపంగా యాక్సిలేటర్ నొక్కింది. గుయ్యమంటూ శబ్దం చేసిందే తప్ప కారు కదలలేదు. మరోసారి, రెండోసారి లాభం లేకపోయింది. అన్నయ్య, కాస్త ట్రబుల్ ఏమిటో చూడరా. మొదట ఆవిడ అంగీకరిస్తుందా అడుగు. అక్కర్లేదు. కార్ల ముఖం చూడని మీకు దాని సంగతి ఏం తెలుసు? పొగరుగా అని బోనెట్ ఎత్తి చూసింది. ఏం అర్థం కాలేదు. వదినా, అలా దిష్టిబొమ్మలా నిలబడకపోతే వెళ్ళి అన్నయ్యకు ఫోన్లో ఈ విషయం చెప్పరాదు. మా ఇంట్లో ఫోన్ లేదు మేడం. తెలుసు. విసుగ్గా చూసింది.
ప్రశాంతి, ఈ ఒక్కసారి అన్నయ్యను చూడనై. ఇంటి దగ్గర అదృతా పడుతుంటారు. మీ అన్నయ్య రీడరా మెకానిక్కా? విసుగ్గా తాళం చెవులు గిరాటేసింది. అన్నయ్య ప్లీజ్. సునంద మాట పూర్తి కాకపూర్వమే అతడు కీస్ తీసుకుని పని ప్రారంభించాడు. బోనెట్ ఎత్తి చూశాడు. పెట్రోల్ కావలసినంత అందడం లేదు. కార్బొరేటర్ తీసి శుభ్రపరిచి మళ్ళీ పెట్టేసరికి సరిగ్గా అరగంట పట్టింది. అతను ఇంజన్ స్టార్ట్ చేసి చూశాడు. సునంద, ఇదిగో కీస్, ఇక వెళ్ళొచ్చు. థ్యాంక్స్ అన్నయ్య. మీ అన్నయ్య చక్కని సైడ్ బిజినెస్ చేయొచ్చదునా. రోజు అధమపక్షం 10 రూపాయలు గిడతాయి. నిర్లక్ష్యంగా నవ్వుతూ అంది ప్రశాంతి. శాంతి సునంద గాబరాగా చూసింది. సునంద, మీ ఆడపడుచు పాపం బట్టి పట్టి చదువుతుందిలా ఉంది. చదువుకు తగిన సంస్కారం లేదు. ఏం చేస్తాం? నువ్వు లేకపోతే చెవులు పిండి 25 రూపాయలు రిపేర్ ఛార్జీల కింద వసూలు చేసేవాడిని అని మన్మోహన్ పెంకెగా అన్నాడు. 25 కాదు 30, ఇప్పుడే పారేస్తాను. పర్సు తీసింది. థ్యాంక్స్. జేబు ఖాళీగా ఉంది. ఎలాగా అని భలే తికమక పడ్డాను సుమండి. ప్రశాంతికి ఆశాభంగం కలిగింది. ఎప్పుడూ 100కు తక్కువ ఉండదు పర్సులో. ఈరోజు చూసుకోలేదు. 10 నోటు కొంత చిల్లర మాత్రమే ఉంది. రసీదు కావాలా మేడం? బిల్లు ఇంటికి పంపించు. కారులో కూర్చుంది. శాంతి, సునంద కూడా ఎక్కింది. మీ అన్నయ్యకు మన్మోహన్ అని పెట్టే కంటే అమర్యాదస్తుడు అన్న పేరు బాగుంటుంది. సునంద, మీ ఆడపడుచు పేరు అహంకారమ్మ అంటే చాలా బాగుంటుంది. కొంటెగా నవ్వాడు. అన్నయ్య. సునంద సహాయంగా చూసింది. ప్రశాంతి కోపమంతా యాక్సిలేటర్పై చూపింది. ప్రణతి వివాహం ఘనంగా ముగిసింది. వియ్యాలవారి 6 ఏళ్లకు లక్ష్మీపుత్రుడైన రఘుపతి కూడా హడలిపోయాడు. విద్యావంతుడైన సాగర్ నవ్వుతూ అన్నీ చూస్తుంటే ప్రశాంతికి ఎక్కడలేని కోపం వచ్చింది. వెళ్ళి అతన్ని తన్ని తగలేసి ప్రణతిని లాక్కు రావాలి అనిపించింది. సాయంత్రం వెళ్ళిపోయే చెల్లెలు 20 ఏళ్లుగా ఒక్క చోట మసిలిన తోబుట్టో దూరం అవుతుందనుకుంటే ఎక్కడలేని బాధ వేసింది. తన కోపాన్ని సర్దుకుని ప్రణతి బట్టలు సర్దుతూ కూర్చుంది. శాంతి, ఏమిటి ప్రణవ్? నేను చెప్పవే. గోరింటాకుతో చక్కగా మెరిసే చేతులు నాణ్యం పరీక్షించసాగింది. జపాన్ నైలాన్ చీరలు అన్నీ నాకు నచ్చాయే. నేను అన్నీ తీసుకోనా? ప్రశాంతికి అప్పుడు గుర్తుకు వచ్చింది. తామిద్దరి చీరలు కలిసే ఉన్నాయని. నవ్వుతూ తీసుకోమన్నట్టుగా చెల్లెలి వంక చూసింది. సారథి వచ్చాడు పైకి. ప్రశాంతి, నేను సాయంత్రం వెళ్ళాలనుకుంటున్నాను. మంచిది మావయ్య. ప్రశాంతి ఆలోచనలో పడింది ఎందుకో. ఇందాక వివాహ మండపంలో కూడా ఆమె చుట్టే తిరగడం చికాకు అనిపించింది. నువ్వు ఉండమంటే 2 రోజులు సెలవు పొడిగిస్తాను. సెలవంటే పర్వాలేదు, పొడిగించడం దేనికి? శాంతి, భగవంతుడు నీకు అందం ఇచ్చాడు గాని అనురాగం ప్రదర్శించే హృదయం ఇవ్వలేదు. మగవాడి మనసును అర్థం చేసుకునే తెలివితేటలు లేవు. విసురుగా వెళ్ళిపోయాడు. అతని విసురు అర్థం కాలేదు. ప్రణతి అలమారా ఖాళీ చేసింది. కింద గోల వినిపిస్తుంది. వెడదామని గది బయటకు వచ్చింది. సాగర్ పైకి వస్తున్నాడు. అతన్ని దాటుతూ వెళ్లాలంటే అదోలా ఉంది. అందుకే పక్కనున్న గదిలోకి వెళ్ళింది. అది వారి స్టడీ రూమ్. హలో. వెనుదిరిగి చూసింది. సాగర్ అప్పటికే గదిలోకి వచ్చాడు. మీరా అన్నది ఆశ్చర్యాన్ని అణుచుకుంటూ. ఒక విషయం చెప్పాలని వచ్చాను. నాతో చెప్పే విషయాలు ఏమున్నాయి? ఏం చెబుతాడు? కట్నాలు లాంఛనాలు నాకు ఇష్టం లేదు, మా వారి కోసం తీసుకున్నాను అని చెప్పొచ్చు. ఎందుకు లేవు ప్రశాంతి? అతని గొంతు ఎలాగో అయిపోయింది. మొదటి చూపులోనే నా సర్వస్వం నీ ముందు సమర్పించుకున్నాను. మీ ప్రణతిని చేసుకుంది కేవలం నిన్ను అప్పుడప్పుడు చూడవచ్చని. చిచ్చి, ఆ మాట అనడానికి సిగ్గులేదు? నీ ముందు ఏమీ గుర్తుండవు. ఈ మాటే మీ శ్రీమతి ముందు చెప్పండి. నిర్భయంగా చెబుతాను. భార్య అంటే భర్త సుఖం కోరునది. నా సుఖానికి అడ్డు వస్తే కాళ్ళ కింద నలిపేస్తాను అంతే. అతని చెంప చెళ్ళుమంది. నీతో మాట్లాడడం నాకే సిగ్గుచేటు. వడిగా బయటికి వచ్చింది. ఆమె ముఖం మాగిన టమాటా పండులా ఎర్రగా ఉంది. ఇది నా అదృష్టం అనుకుంటాను. నీకు సరదాగా ఉంటే 2వ చెంప కూడా సిద్ధమే. ఒకసారి అసహ్యంగా చూసి వెనుదిరిగింది. అప్పుడు ప్రణతి బయటికి వచ్చింది. ఎవరినే శాంతి కేకలేస్తున్నావు? మీ ఆయన్ని. ప్రణు, మీ అక్క నిన్ను గూర్చి జాగ్రత్తలు చెబుతుంది. ప్రణు, మీ ఆయన తెలివితేటలు అమోఘం. ఎలా నెట్టుకొస్తావో పిచ్చి సన్యాసి అనుకుంటూ కిందకి దిగిపోయింది. ఆఖరు మెట్టు మీదుండగా సాగర్ గొంతు వినిపించింది. మీ అక్క అందగత్తన్న భావం ప్రతి అడుగులో ప్రదర్శిస్తుంది. నిజంగా నాకు నువ్వెంతో నచ్చావు ప్రణవ్.
చతురుడు అడ్డమైన గడ్డి తిని అయినా భార్యను సంతోషపెడతాడు. పోని అదొకందుకు మంచిదే. ఆమె ఆలోచనలు భంగం చేస్తూ కింద గల్లంతు విద్యాసాగర్ అక్క చేతులు తిప్పుతూ అలగా జనంలోని స్త్రీలాగా అరుస్తుంది. ఏమిటండి గోలా? మాది గోలా. బంగళా డాబు చూసి హోదాకు తగ్గట్టు పెడతారనుకున్నాం. ఏం పెట్టలేదు. ఊర్లో విద్యను ఎత్తి పెంచిన ఆయా ఉంది. పనివారున్నారు. మా కోడలమ్మ మాకేం తెచ్చిందని అడగరు. ఆమె కంఠం హెచ్చింది. మీ వాళ్ళు మర్చిపోయారట. ప్రశాంతికి మండుకొచ్చింది. ఆవిడను కొరకొరా చూసింది. ఇంకా ఏం పెట్టాలట? పెద్దన్న అడిగాడు. అన్నీ అమిరాయట. ఆ ఇంటి ఆడబడుచులకు పెట్టాలంటన్నయ్య. అందరూ హాస్యం అనుకుని గొల్లున నవ్వారు. అప్పటికే మేడ దిగిన సాగర్ మండిపడ్డాడు. అతనికి చెంపదెబ్బ ఇచ్చింది కాక అందరినీ అవమానపరుస్తుందా? వాతలు గీతలు మీరు పెట్టుకోండి, మేం వెళ్తున్నాం. తన వారికి కేక వేశాడు. వెనకాల లారీ పైన సామాన్లతో కూతురితో రఘుపతి వెళ్ళి దిగబెట్టి వచ్చాడు. ప్రశాంతికి భయంగా ఉంది, ఎవరేమంటారో అని. అప్పటికే అలసిపోయారు. వియ్యాలవారి అహరడితో ఎవరూ ఏమనలేదు. సాయంత్రం ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తుండగా సారథి వచ్చాడు. ఊరు వెళ్తానన్నారు. నేనుండడం ఇష్టం లేదా? నేను ఇష్టపడితే ఇక్కడ ఉంటారా? అడిగి చూడు. అతని మాటల ధోరణి పూర్తిగా మారిపోయింది. చనువుగా దగ్గరికి వచ్చి ఆమె ముక్కుపై రాలిన కుంకం తుడిచాడు. వదినలు వెళుతుంటే తల్లి అందరితో పాటు బొట్టు పెట్టింది. అది రాలి ముక్కుపై పడింది. తుడుచుకోవాలన్న ధ్యాసే లేదు. ఛ, ఏమిటిది? దూరం జరిగింది. శాంతి, అలా కాసేపు ట్యాంక్ బండ్ మీద తిరిగి వద్దాం. తనకు పిచ్చిగానే ఉంది. తను చెల్లెలు ఒక చోట పెరిగారు. ఆమె అత్తగారింటికి వెళ్లే సమయానికి తను పిచ్చిగా మాట్లాడింది. పదండి. ఇద్దరూ అలా వెళుతుంటే కాంతమ్మ కళ్ళు మెరిశాయి. చిన్నగా నవ్వుకుంది. భుజం మీద చేయి పడేసరికి ఉలికిపడింది. అందంగా నవ్వుతూ నిల్చున్నాడు సారథి. ఇక్కడికి వచ్చింది మాటా పలుకు లేకుండా నిల్చోవడానికా? మరెందుకు? అతను పక్కున నవ్వాడు. ఆ నవ్వు చూస్తే ఆమెకు కంపరం పుట్టుకొచ్చింది. స్త్రీలకు ప్రపంచ జ్ఞానం ఎక్కువ అంటారు. నీలో మాత్రం ఇంకా పసిఛాయలు పోలేదు. ఆమె నుదుటను పడ్డ ముంగూర్లో వెనక్కు నెట్టాడు. పురుషుడి మనసు అర్థం చేసుకోలేవా శాంతి? అతని గొంతు అదో మాదిరిగా ఉంది. అతని ఉద్దేశం తెలుసుకోవాలి అనుకుంది. మీ మనసు కాబోయే అత్తయ్య అర్థం చేసుకోవాలి మావయ్య. శాంతి, వేళాకోళానికి ఇది సమయం కాదు. కాళ్ళు చేతులు కట్టి తీసుకుపోదును. ఎంఏ కానీయమని అక్కయ్య అంది. మావయ్య, అక్కయ్య అభిప్రాయంతో ఏకీభవించినందుకు ధన్యవాదాలు. నా అభిప్రాయం వినండి. మిమ్మల్ని గౌరవించాను కానీ భర్తగా ఊహించలేదు. శాంతి, ఆమె మాటలు తుంచేశాడు. అక్కయ్య చెప్పిన మాట అబద్ధమా? ఏ మాట? నువ్వు నన్ను ఇష్టపడుతున్నావని? ఎక్కడో పొరపాటు జరిగింది. నేను మిమ్మల్ని ఇష్టపడతాను, గౌరవిస్తాను. అతని ముఖంపై అంతక్రితమే వ్యాపించిన నిరాశ మాయమైంది. కానీ భర్తగా కాదు, వేణు అన్నయ్యను అభిమానించినట్టు. చాలు చాలు శాంతి, పద. అతను వెళ్ళిపోయాడు. ఆమె అనుసరించి వస్తుందా లేదా అన్న ఆరా కూడా లేదు. రఘుపతి దంపతులకు మొట్టమొదటిసారిగా ఎన్నడూ రానంత కోపం వచ్చింది కూతురుపై. 2 రోజులుగా ఎవరూ మాట్లాడలేదు శాంతితో. ఒక సునంద మాత్రం మునుపటిలాగే ఉంది. సారథిని ఆపాలని వారు చేసిన ప్రయత్నమంతా వృధాయే అయ్యింది. ఇక 2 రోజులు ఆగితే తన యూనివర్సిటీకి వెళుతుంది. ఈ ఆలోచనలు రావు అనుకుంటూ ట్యాంక్ బండను, హుస్సేన్ సాగర్ అలలను చూస్తూ కూర్చుంది. శాంతి, మీ అన్నయ్య వెళ్ళి ప్రణతిని తీసుకువచ్చాడు. కిందకి రావు? సునంద అడిగింది. ఏమిటో వదినా, సాగర్ రాలేదు? ఓహో అని వెళ్ళిపోయింది. నెమ్మదిగా మెట్లు దిగింది. తల్లి గదిలోకి పోబోయింది. ప్రణతి మాటలకు టక్కున ఆగిపోయింది. స్వయంగా మావారే చూశారటమ్మా. ఆయన నా ముఖం చూసి ఊరుకున్నారట. మీ అక్క జీవితం అల్లరి పెట్టడం 5 నిమిషాల పని అన్నారమ్మా. ఛీ, ఎక్కడో పొరపాటు జరిగిందే. దానికి కాస్త పొగరున్న మాట వాస్తవమే. అలాంటి చౌకబారు పనులో అబద్ధం చెబితే ఆయనకేం మురుగుతుంది? దాన్ని తప్ప మరొకరిని వివాహం చేసుకోనని అన్నయ్యతో చెప్పాడట. ఆ విషయాలు మీకు తెలియకూడదని దాన్నే అడిగారట. ఈ వివాహం జరగదని చెప్పు, లేకపోతే తను చూసిందంతా మీతో చెబుతానన్నారట. ప్రణు, అందరూ ఉలిక్కిపడి చూశారు. ప్రశాంతి కళ్ళు నిప్పులు కురుస్తున్నాయన్న భ్రమ కలుగుతుంది. ఏమిటే వాగుతున్నావు? ఉన్నమాటే. సిగ్గులేదు? నీ మొగుడైపోయి ఆ విధవ బ్రతికిపోయాడు గాని లేకపోతే అమ్మా చూసావా, ఆయన్ని విధవ అంటుంది. ప్రణతికి ఏడుపు వచ్చింది. అంతకంటే ఇంకేదైనా ఉంటే అనేదాన్ని ప్రణు. మీ ఆయన నువ్వు ఊహించినంత ఉన్నతుడు.
నచ్చ నచ్చరితుడు కాదు, దుర్మార్గుడు, మూర్ఖుడు. ఆమె మాట పూర్తి చేయకమునిపే తల్లి ముందుకు వచ్చి 2 చెంపలు వాయించింది. చిన్నదానివని అల్లారు ముద్దుగా పెంచినందుకు బాగా గడ్డి పెడుతున్నావు. సాగర్ ఎవరేమనుకున్నా ఇంటి అల్లుడు. జీవితంలో మొదటిసారి తల్లి చేత దెబ్బతిన్న ప్రశాంతి 2 నిమిషాలు రాయిలా నిలబడింది. తేరుకుని చెల్లెలి వంక అసహ్యంగా నిరసనగా చూసింది. ప్రణు, ఒకరోజు నీ అంతట నీవే నిజం చెప్పి ఏడుస్తావు. వస్తాను. వచ్చినంత వేగంగా పైకి వెళ్ళింది. వెళ్ళేటప్పుడు తల్లి వంక చూసింది. ఆమె కూతురు గంధపు వర్ణపు చెంపలు రక్తవర్ణం దాల్చడం చూసి గిలగిల్లాడిపోయింది. సునంద చిత్తరువులా నిలబడింది. అమ్మా, ప్రణు, ఈ విషయాలన్నీ మర్చిపో అమ్మా. నా మాటగా సాగర్కు చెప్పు. సాయంత్రం వరకు అక్కడ ఉండి తన ఇంటికి వచ్చింది ప్రణతి. జరిగిన విషయాలతో పాటు తల్లి కోరిన విధంగా అన్నీ చెప్పింది. సాగర్ చిన్నగా నవ్వి భార్యను దగ్గరకు తీసుకున్నాడు. మీ అక్కంటే నాకు పగ ప్రణు. ఇకనైనా జాగ్రత్తగా ఉంటారని నోరు జారాను. ప్రణతికి భర్త పథకం ఎంతో నచ్చింది. అచ్చంగా తమ పుట్టింటి లాంటి ఇల్లు కట్టాలని, అందులో ప్రణతి అనే ప్రతిమను ప్రతిష్ఠించాలని, అతనికి ట్యాంక్ బండను స్థలం దొరకడం కష్టం అని తెలిసిపోయింది. కొంచెం దూరంలో ఆదర్శనగర్లో ఫ్లాట్ కొన్నాడు. 3 రోజుల అనంతరం పనివాడి మాటలు నమ్మలేకపోయింది. ఇంపాలా కారు అమ్ముడైపోయింది. ఆ రోజే వివాహానికి వచ్చిన బంధువులు వెళ్ళిపోయారు. భార్యాభర్తలు స్వేచ్ఛగా మాట్లాడే అవకాశము దొరికింది. కారు అమ్మారా? అవును, మనమేం లక్షాధికారులము కాము. ఇల్లు కట్టాలిగా. ప్రణతి మాట్లాడలేదు. తను ఊహించింది వేరు. ఇంపాలా కారులో తిరగాలి అని అనుకుంది ప్రణతి. మళ్ళీ కొందాము. అంత విచారం దేనికి? విచారమా? లేదే. నీ వాలకం చూస్తే ఇంపాలా కోసమే నన్ను వివాహం చేసుకున్నట్టుంది. పోదురు అన్నది. విద్యాసాగర్ ఉంటున్న ఇల్లు చిన్నది, అయినా అందంగా అమర్చుకోవాలని ప్రణతి తాపత్రయం. పాత చీరల కట్టెన్లు వేలాడుతున్నాయి. ఏవండి, బజార్కు వెళ్దాం, మంచి కట్టెన్ గుడ్డ కొనాలి అన్నది ఓనాడు సాయంత్రం. ఉన్నాయిగా. అవి పాత చీరలండి బాబు, మీ అమ్మగారి ఓపికకు మెచ్చుకోవాలి అన్నది నవ్వుతూ. అద్దె ఇంటికి ఈ అలంకారాలన్నీ ఎందుకు? అది నిజమేననిపించింది. మరేం మాట్లాడలేదు. నెల రోజుల్లో కొన్ని విషయాలు బాగా అర్థమయ్యాయి. డబ్బు దగ్గర అతను చాలా ఖచ్చితమైన మనిషి. అవసరంగా కూడా ఖర్చు పెట్టాడు. వంటవాడిని తీసేశాడు. ప్రణు, వాడిని తీసింది నీ మేలు కోరే అన్నాడు. నా మేలా? కాదా మరి? నీ బాడీ షేప్ ఎప్పటిలాగే ఉండాలంటే ఎంతో ఎక్సర్సైజ్ చేయాలి. కబుర్లు అన్నది బొంగమూతి పెడుతూ. అన్నీ ప్రణాళిక ప్రకారం చెయ్యాలోయ్. నీకు డైటింగ్ ప్రాబ్లం ఉండదు, దుబారా ఖర్చు ఉండదు. అమెరికా వెళ్ళే ఇదే నేర్చుకున్నారా? ఇంకా చాలా. ఆమె వెనకాల వచ్చి మెడ మీద గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు. అతను కార్యవాది. 4 మాటలు పడ్డా సరే, పనులు అయితే చాలు అనుకుంటాడు. ప్రతి పనిని పర్యవేక్షిస్తాడు. ప్రణు, ఏమండి, పని మనిషికి టీ ఇచ్చావా? అవునండి, చిన్న వర్షంలో తడిసిందట. ఇలాంటి అలవాట్లు ఒకసారి చేస్తే చాలా విచారించాల్సి వస్తుంది తరువాత. జీవితంలో మొదటిసారి ఇలాంటి విషయం విన్నది. అందుకే గుడ్లు వెళ్ళబెట్టి చూసింది. వెళ్ళు, నేను త్వరగా వెళ్ళాలి. వంట పని చూడు. ప్రణతి వంట కాదు కదా, వడ్డన కూడా ఏనాడు చేయలేదు. మొదటిసారిగా తల్లిని తిట్టుకుంది. పలహారం అయ్యింది. వెళ్ళిపోయాడు సాగర్. అతనికి ఆలూ బిర్యానీ అంటే చాలా ఇష్టం. అది చెయ్యాలని ముందు పెట్టుకుంది. అన్నీ ఉజ్జాయింపుగా కొలవడం ఎలా? వెంటనే దగ్గరలో ఉన్న కొట్టుకు వెళ్ళి కిచెన్ స్కేల్ కొన్నది. బిర్యానీ మొదలుపెట్టింది. ఏ పనిలో మొదలు పెడితే పని తెములుతుందో తెలియడం లేదు. 12 దాటినా పని పూర్తి కాలేదు. సాగర్ వచ్చాడు. అతనికి వంటిల్లు చూడగానే మతిపోయింది. ప్రణు, వచ్చారా? మరో 10 నిమిషాల్లో అయిపోతుంది. అది సరే, ఏమిటి దుబారా? నేను దుబారా ఏం చేయలేదు. ఇద్దరికీ సరిపడా వండాను. వంట కాదు, మీ ఇంట్లో ఏం నేర్పలేదా? బంగాళదుంపలు పొట్టు తీయడం ఇలాగేనా? సగం నేలపాలు చేశావు. కిలో 2 రూపాయలు. నాకు అంతగా రాదండి. అతను చిరబురలాడుతూ వెళ్ళిపోయాడు. చిరబురులాడకుండా సన్నగా నచ్చజెపుతూ ఆమెను శ్రమను మెచ్చుకుంటే బావుండును అనుకుంది. మర్నాడు బల్లపై మాంసాహారం చూసి తెల్లబోయాడు. ఇదంతా ఏమిటి? మీకిష్టం లేదా? మీరు బయట ఉండి వచ్చారు కదా అని చేశాను. అన్నయ్యకు ప్రతిరోజు మాంసాహారమే కావాలి. నాకు అదంటే ఇష్టం లేదు. బలం పేరుతో పైసా నష్టం తప్పితే దున్నపోతులు, ఎద్దులు ఇంత కష్టం చేస్తాయి. అవేం తింటాయి? మనలో మన మాట గడ్డి. అవునా? కొంపదీసి నన్ను గడ్డి తినమనరు కదా.
నో, చెబుతుంది ఏమిటంటే ఆకుకూరల్లో ఉన్న బలం దేంట్లోనూ ఉండదోయ్. ఆ రోజు నుండి ఆకుకూరలు మొదలుపెట్టింది. మధ్యాహ్నం పప్పుతో వండాలి, సాయంత్రం వేపుడు. అవి కూడా ఇష్టం వచ్చినవి కావు. బజార్లో ఏ వస్తువు చౌకగా ఉంటే అదే కొనాలి. మీ అమ్మగారికి నిన్ను చూడాలని ఉందట, సాయంత్రం టీ తీసుకునేటప్పుడు చెప్పాడు సాగర్. వెళ్దామా? మీ అక్క వెళ్లే వరకు ఆ ఇంటికి రావాలని లేదు. అయినా నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేదు. ఇద్దరూ వెళ్లారు. వారు వెళ్లేసరికి ప్రశాంతి లేదు. స్నేహితులతో సినిమాకి వెళ్ళిందట. సాగర్ ముఖంపై ఒక నిరాశ వీచిక నాట్యవాడి మాయమయ్యింది. తన ఇంట్లో ఇష్టం లేనివన్నీ అత్తగారింట్లో చక్కగా తిన్నాడు సాగర్. అన్నయ్య, నాకు ఇలాంటి కట్టెన్ గుడ్డ కావాలి అన్నది వేణుతో. అతను 2 రోజుల్లో పంపుతానన్నాడు. సాగర్ ప్రణతికి పని రాదంటూ ఎన్నో విషయాలు హాస్యంగా చెప్పినట్టు చెప్పి తృప్తిపడ్డాడు. భర్తను అర్థం చేసుకోలేక సతమతమవుతుంది ప్రణతి. ఓ రోజు సాగర్ అని పిలిస్తే అతను మృదువుగా మందలించాడు. ఈ అలవాటు మన పెద్దల ముందు కూడా ప్రదర్శిస్తే ఇంకేముంది అన్నాడు. ఇతను సనాతనుడా అధునాతనుడా అంతుపట్టలేదు. భయపడుతూనే అన్న పంపిన కట్టెన్ గుడ్డతో కట్టెన్ కుట్టింది. అతను ఏమనకపోగా బావున్నాయని మెచ్చుకున్నాడు. డబ్బు అతనిది కాకపోతే అన్నీ బావుంటాయి అనుకుంది కసిగా. ఏదో అసంతృప్తి మెల్లమెల్లగా ఆమె మననాన్ని ఆవరించుకోసాగింది. భిన్న ధృవాలు 3వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.